నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 22వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మృగశీర్ష కార్తె. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష ద్వాదశి తిథి రాత్రి 1:21 వరకు, తదుపరి త్రయోదశి తిథి. భరణి నక్షత్రం సాయంత్రం 5:38 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. సుకర్మ యోగం సాయంత్రం 4:57 వరకు, తదుపరి ధృతి యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 2:56 వరకు, తైతల కరణం రాత్రి 1:21 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి మృగశీర్ష నక్షత్రం 4వ పాదంలో ఉదయం 6:19 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మేషరాశిలో రాత్రి 11:03 వరకు, తదుపరి వృషభ రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 4:33 నుండి 6 గంటల వరకు, మరలా రాత్రి 4:27 నుండి 5:54 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:16 నుండి 2:44 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం రాత్రి 3:12 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:46 అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:08 నుండి 6:01 వరకు. రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 6:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:57 వరకు. రేపు వైష్ణవ యోగిని ఏకాదశి. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:21 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసరం ఉదయం 9:41 వరకు ఉంటుంది. కావున ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం మధ్యాహ్నం 1:37 నుండి సాయంత్రం 4:15 వరకు ఉంటుంది. శుక్ల యజుర్వేదం వాజసనేయి సంహిత కన్వ అధ్యాయం ప్రకారం జ్యేష్ఠ బహుళపక్ష ద్వాదశి రోజు కూర్మ జయంతి. కాబట్టి శుక్ల యజుర్వేదికులు రేపు కూర్మ జయంతిని జరుపుకుంటారు. సాయన రవి ఆరుద్ర నక్షత్రంలో రేపు ఉదయం 6:19 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఆరుద్ర కార్తె ప్రారంభమవుతుంది. కుజ సప్తసలాక వేధ ఈ రోజు రాత్రి 1:18 నుండి రేపు ఉదయం 6:46 వరకు ఉంటుంది. కుజగ్రహం మఖా నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు భరణి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. వ్యతిపాత పర్వకాలం వ్యతిపాత మహాపాతకాలం రేపు రాత్రి 9:52 నుండి 3:45 వరకు ఉంటుంది. రవి చంద్ర గ్రహాల మధ్య ప్యారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి చంద్రగ్రహ క్రాంతి ఉత్తరం వైపు ఒకే 23:25 చేరుకోవడంతో రేపు రాత్రి 12:45 ఇది ఏర్పడుతుంది. మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఆదివారం ద్వాదశి తిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు సాయంత్రం 5:38 నుండి రాత్రి 1:21 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర శుక్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 2:06 ఏర్పడుతుంది. మేష రాశిలో ఒకే ఉత్తర ఆరోహణ క్రమంలో 2:58 ఈ 2 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇదే సమయంలో శుక్రగ్రహానికి ఉత్తర దిశలో 7:10 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 2:51 35° తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.